ఏమో ఇప్పుడు రైట్ కరెక్టేనా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో మొదటిసారిగా మహానాడు చేయడం జరిగింది. 27, 28, 29 తేదీలు 3 రోజులు మహానాడు ఎంతో గొప్పగా చేయడం జరిగింది. ఎక్కడ గతంలో మహానాడులో రాష్ట్రంలో సమైక్యాంధ్రలో కానీ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడ గతంలో జరగనంత భారీ స్థాయిలో ఇక్కడ జనాలను సమీకరించి పబ్లిక్ మీటింగ్ జరపడం జరిగింది. మరి 27వ తారీఖున సుమారు ఒక 30,000 మంది, 28వ తారీఖున ఒక 50,000 మంది మరి మామూలుగా మీటింగ్ జరగడం జరిగింది ప్రతినిధులతో. ఆ ప్రతినిధుల మీటింగ్ కంటే కూడా 29వ తేదీన మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా 5 లక్షల మందితో గొప్పగా జరగడం జరిగింది. అప్పటికి కూడా చాలామంది రోడ్లు కొద్ది వన్ వే ఒక సైడే రావడము ఒక సైడే పోవడం ఉండబడిన కారణంగా చాలా బండ్లు బయటనే నిలబడిపోయినాయి. లోపల ఎంతమంది ఉంటే బయట కూడా అంతమంది రోడ్ల మడి ఉన్నారు. కాబట్టి మహానాడు కడపలో జరగడము గర్వకారణం. ఎందుకంటే ఇది భారీ స్థాయిలో కడప జిల్లాలో జరగడం అనేది ఎక్కడ కూడా ప్రజలు ఊహించలే ఇంత భారీ స్థాయిలో జరుగుతుందని. అంత భారీ స్థాయిలో జరిగిన మహానాడుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, మంత్రివర్గం వారందరికీ కూడా కడపలో మహానాడు జరపాలనే నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి కడప జిల్లాలో జరిగిన మహానాడుకు ప్రొద్దుటూరు కానీ అన్ని పట్టణాల నుంచి కానీ మరి భారీ స్థాయిలో వచ్చి మహానాడును విజయవంతం చేశారు ప్రజలందరూ కూడా. అన్ని ప్రాంతాల నుంచి వందలాది బస్సులతో కానీ వందలాది వాహనాలతో కానీ మోటార్ బైకులతో కానీ అందరూ కూడా వచ్చి అక్కడ మహానాడులో హాజరైనారు. ఆ మహానాడులో భోజనము చాలా మంచి భోజనం పెట్టింది. 3 రోజులు కూడా ఏదో మాంసాహారులకు కావాల్సింది వాళ్లకు, శాకాహారులకు కావాల్సిన భోజనం శాకాహారులకు ఏర్పాటు చేసి ప్రతి 10 నిమిషాలకు మంచినీటి ప్యాకెట్, నీటి ప్యాకెట్, ఏదో ఒక కూల్ డ్రింక్ ప్యాకెట్ కానీ ఫ్రూటీ కానీ ఏదో ఇస్తా అద్భుతంగా జరిగింది మహానాడు. నిన్నటి దినము ముఖ్యమంత్రి గారు కూడా చాలా సంతోషపడినారు. ఇంత భారీ స్థాయిలో జరిపిన కడప వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నన్ను ప్రత్యేకంగా భుజాల మీద చేసి చాలా బాగా జరిగింది, బాగా చేశారని కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మన జిల్లా అధ్యక్షుల వారితో కూడా ఆయన ఉద్వేగం ఆపుకోలేకపోయి బాగా జరిగిందని చెప్పిన దాంట్లో ఆయన కన్నీటి పర్యంతరం కూడా కావడం జరిగింది. కాబట్టి మహానాడును జయప్రదం చేసిన కడప ప్రజలకు మరి ప్రొద్దుటూరు భారీ స్థాయిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 315 బస్సులు, అదే 185 కార్లు, ద్విచక్ర వాహనాలు పోయిన చాలామంది పోయినారు. ఇంకా లెక్కలేని కార్లన్నీ ప్రొద్దుటూరు పట్టణం నుంచి చాలామంది పోయినారు. బాగా అక్కడ 12 గంటలకు చేరుకునే వాళ్ళందరికీ అక్కడ బాగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. కొద్దిగా ఇక్కడ 12 గంటల దాకా ఇక్కడే ఉండి బయలుదేరిన వాళ్ళందరూ కూడా కొంతమంది చెన్నూరు దగ్గర పాత టోల్ గేట్ దగ్గర ఆగిపోవడం జరిగింది. అయితే ఎందుకంటే ఇటు మన రాయచోటి రస్తా ఒకటే పోవాలా. ఆ పోయిన వాహనాలలో తెల్లవారుజాము నుంచి రాత్రి 2 గంటల నుంచి రావడం మొదలైందని చెప్పారు నాకైతే. అక్కడ ఆ 2 గంటల నుంచి బయలుదేరిన వాహనాలందరూ వచ్చి అక్కడనే వాళ్ళు పండుకోవడము, అక్కడనే అన్ని కార్యక్రమాలు చేసుకునే కారణంలో తెల్లవారుజామున ఎవరు లేకపోయిన కారణంగా రోడ్ల మీదనే వెహికల్స్ పెట్టిపోవడం జరిగింది. మళ్ళీ పోలీసు వాళ్ళందరూ వచ్చి వెహికల్స్ను బయటికి తీయించడానికి యాన్నో పండుకొనారో వెహికల్ ఆడు ఉంటుంది, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొంతవరకు ట్రాఫిక్ అంతరాయం జరిగిన మాట వాస్తవమే. కాబట్టి ఏది ఏమైనా కూడా కడప జిల్లాలో మహానాడు పూర్తి 100% సక్సెస్ఫుల్గా జరిగిన దానికి ముఖ్యమంత్రి, మంత్రివర్గము అందరూ కూడా, లోకేష్ గారు కూడా అందరూ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మరి మన పొద్దుటూరు నుంచి కూడా భారీగా వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మహానాడుకు పిలిస్తే నేను గ్రామాలలో విచారిస్తే మేము వస్తామని చెప్పడం జరిగింది. ఎందుకు ఉత్సాహం కొత్తగా వచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే 4,000 రూపాయల పెన్షన్లు, సిలిండర్లు, మరి అదే తల్లికి వందనం ఇప్పటికే ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే మిగతాయన్నీ కూడా ఇస్తాడని చెప్తున్నారు. కాబట్టి అందరూ లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సెంటర్ల వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా మేము వస్తామని వాళ్ళు చెప్పిన దాని జరిగింది. అంటే కావాల్సిన బస్సులు ఇంకా వారు వస్తామనే వాళ్ళందరికీ మేము సమకూర్చలేకపోయినాం.
ఎందుకంటే జిల్లాలో ఉన్న బస్సులు ఆర్టీసీ బస్సులే 100 బస్సులు తీసుకున్నాను. ఇన్ని భారీ స్థాయిలో తీసుకునేప్పటికీ ఇంకా తక్కువ వస్తూనే ఉన్నాయి బస్సులు. ఎందుకంటే ఆ ఊర్లో ఒకరిని చూసి ఒకరు, ఒక్కొక్క ఊర్లో 4 అయినాయి, 5 అయినాయి, 8 అయినాయి, వెలవల్లి అయితే 8 అయినాయి. ఇంకా 2 బస్సులునే ఎక్కిస్తామనే కాటికి ఉంది. అంత ఉత్సాహంగా ప్రజలు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా ప్రజలందరికీ వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇంత గౌరవాన్ని ఉంచి నా నా పిలుపు మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మహానాడు జరుపుతాం అనే కార్యక్రమానికి భారీ స్థాయిలో హాజరైన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం వారికి రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను.